ఎంత ఊపుతో కేరింతలు కొట్టారో అంత ఊపుతో ప్రతి ఇంటికి వెళ్ళాలి బాబాయ్, ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా. ఎందుకంటే మన జనాలు ఎట్లా ఉంటారంటే, మీరందరూ ఇంద్రా సినిమా చూసారా? ఇంద్రా సినిమా చూసారా? చిన్న పిచ్చయ్యా పెద్ద పిచ్చయ్యా అని ఇద్దరు వస్తారు. చెప్తున్నాను, మామూలుగా ఉదాహరణకు చెప్తున్నాను. ఇద్దరు వస్తారు. చిరంజీవి గారు వచ్చి మా బోటు ఎంత రేట్ అండి, ఫిక్స్డ్, దీనికి మించి తగ్గమంటారు. వాడు వస్తాడు, మాది తినాలి మీది తినాలి ఫ్రీ అంటాడు, అవునా? ఇంకోడు వస్తాడు, కారోడు వస్తాడు, మాది తినాలి మీది తినాలి ఫ్రీ అంటాడు. తర్వాత ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్తారు, పండిట్ అని, మా చంద్రబాబు నాయుడు గారు. ఆయన దగ్గరికి వెళ్ళంగానే, ఓహో వీళ్ళు అక్కడి నుంచి వచ్చారా, వీళ్ళకి ఏ పూజ అయినా ఫ్రీ అంటాడు. తర్వాత ఏం చేస్తారు, మెళ్ళ ఉన్న నగలు లాగేసి నీకింత 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 నీకింత. మన చంద్రబాబు గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు ఇల్లు మన మన నగలన్నీ నగలంటే ఏంటి? 5 ఏళ్ళ అధికారం, దాంట్లో మట్టిలో మందులో వీటిలో అట్లా వచ్చే సంపద. నీకింత నీకింత నీకింత. చివరికి లెక్క తేల్చాక ఎవరు రావాలి? జగనన్న వచ్చాకే లెక్కలన్నీ తేల్తాయి. అది సినిమా కదా, చిరంజీవి గారు తక్కువని వచ్చేస్తాడు. కానీ ఇది సినిమా కాదు, ఇది వ్యవస్థలో మనం వెళ్ళాలంటే జగన్ గారి సైన్యం అని, జగన్ గారి జెండా పట్టే ప్రతి ఒక్కళ్ళం ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పెద్ద పిచ్చే చిన్న పిచ్చే మోసాలన్నీ చెప్పాలి. చెప్పడానికి మీరందరూ కదలాలి. కదిలి ప్రతి ఇంట్లో మీరు చైతన్యం తీసుకురావాలి. ఏమని? అరే ఆడు మీ ఇంటికి వచ్చే ముందు నేనేం నిన్ను రెచ్చగొడతలా, నీకు చంద్రబాబు చెప్పిందే నిన్ను అడుగుతున్నాను, నేనేం కొత్తది అడగట్లా. సూపర్ 6లో చంద్రబాబు గారు చెప్పింది, నీ ఇంటికి 1,00,000 2,00,000 మాటిచ్చాడు, ఆ 2,00,000 ఎప్పుడు వస్తాయి అని అడుగు, డేట్ అడుగు, లేకపోతే వడ్డీ కట్టుకోనా అని అడుగు అని చెప్పండి. నెలసరి రూపాయి కట్టుకోమంటావా, 2 రూపాయలు కట్టుకోమంటావా, వడ్డీ ఎంత కట్టమంటావా అని అడగమనండి. ఇది ఒక్కటే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి చెప్పాల్సిన పని. ఈ ప్రోగ్రాంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను చెప్పినవన్నీ మీకు అర్థమైనాయండి?